చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు వెనుక నుంచి వెనకే తెలుగుదేశం కార్యకర్తలు చైర్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారనేది చాలా ప్రబలంగా ప్రచారం జరుగుతుంది. కోర్స్ అది సాక్షిలోనో లేదా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండేటువంటి పత్రికల్లోనూ మీడియాలోనూ చూపిస్తే దాన్ని మనం అంతగా నమ్మాల్సిన అవసరం లేదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలకి క్లాస్ తీసుకున్నారు. సుదీర్ఘమైన ఉపన్యాసం నేను చెయ్యను, మీరు చివరిదాకా ఉండాలి, మధ్యలో వెళ్ళిపోవడం సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి మాటలు ఆయన మాట్లాడాడు. అంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో వెనుకనే జారుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అనేది స్పష్టంగా చెబుతున్నటువంటి అంశంగా అందరూ భావించవలసి ఉంటుంది. ఇకపోతే మహానాడు వేదిక మీద ఒకళ్ళకొకళ్ళు డబ్బా కొట్టుకున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు. లోకేష్ గురించి ఈయన డబ్బా కొట్టాడు, అదేవిధంగా చంద్రబాబు గారి గురించి కొడుకు డబ్బా కొట్టాడు. లోకేష్ గారు యువగళం గురించి బ్రహ్మాండంగా చేశాడనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం మతం ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. తండ్రి కొడుకులు ఇద్దరు సొంత డబ్బా పరస్పర డబ్బా కొట్టుకునేటటువంటి కార్యక్రమం చేయటం చాలా మందిని ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ఇకపోతే సంఘటనలకు వచ్చినప్పుడు పులివెందులంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అడ్డా అని లెక్క. అక్కడ రాజశేఖర రెడ్డి గారు నిలువెత్తు విగ్రహం ఉన్నటువంటి ప్రాంతంలో చుట్టూరా పసుపు జెండాలు కట్టి ఆయన అవమానించేటటువంటి కార్యక్రమం చేశారు. దానివల్ల కడప ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు ఒక కేసు కూడా పెట్టారు. అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చించేశారని తొక్కేశారని ఒక ఫాల్స్ కేసు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం పాటు చేసినటువంటి కార్యక్రమమే అది. ఇవాళ మహానాడులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసి మహానాడు చేస్తే శభాష్ అని కార్యకర్తలు ప్రజలు అనుకునేవారు. కానీ ఇచ్చిన వాగ్దానాలను ఏమీ చేయకోకుండా సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, ఏ వాగ్దానాన్ని చేయకోకుండా మభ్యపెట్టి ఇవాళ బ్రహ్మాండంగా కడపలో జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాలో నేను మహానాడు నిర్వహించాను అంటే ఎవరు నమ్ముతాడు? అది మహానాడు కాదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచి జరుపుకుంటున్నటువంటి వెన్నుపోటు నాడు అనేటువంటి భావన సర్వత్రా వ్యాపించిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా మహానాడు సక్సెస్ అయిందని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పుకోవటమే చాలామందికి అనుమానం వేస్తుంది. ఎందుకంటే ఆఖరి రోజు ఆయన బహిరంగ సభలో సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఏం చెప్పాడంటే మహానాడు అద్భుతంగా సక్సెస్ అయింది, సూపర్ సక్సెస్ అయింది అని ఆయన చెప్పుకుంటున్నాడు. అశేషమైన ప్రజానీకం వచ్చారు అని చెప్పుకుంటున్నారు. కాస్త క్లోజ్గా చూస్తే అశేషమైన ప్రజానీకం ఏమీ లేదు. వచ్చారు, నేనేం ఫెయిల్ అయిపోయిందని అటర్ ఫ్లాప్ అయిందని అనుకోవట్లా. చాలామందిని తోలిన ఆ జోష్ ఎక్కడ కనిపించలేదు, పల్చగా ఉన్నారు. నాయుడు గారు మాత్రం పదే అద్భుతంగా సక్సెస్ అయింది, బ్రహ్మాండంగా సక్సెస్ అయింది అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే సంతృప్తికరమైన స్థాయిలో ఈ మహానాడు జరగలేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా ఆయన చెప్పాడో కడపలో పెట్టాలి అనుకున్నాడో ఆ వ్యూహం ఫెయిల్ అయింది అనేటువంటి భావన తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. టోటల్గా జరిగినటువంటి పరిస్థితిని ఒకసారి పరిశీలించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి 43వ మహానాడులో ఇంకొక విచిత్రమైన సంఘటన కూడా జరుగుతూ ఉంది. అదేంటంటే ఎన్టీ రామారావు గారు ఆయన మాట్లాడుతున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన అద్భుతంగా పొగుడుతున్నారు. హైదరాబాదుని అద్భుతంగా తీర్చిదిద్దాడని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తాను సొంతంగా డబ్బా కొట్టుకుంటున్నాడో ఆ డబ్బా కొట్టుకునే కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు గారి నోటి వెంట వినిపించే ఆయన చేసినటువంటి విషయం చాలామందికి ఇదొక అపాసుపాలైనటువంటి అంశంగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం కదా, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని అధికారం నుంచి దించేసిన తర్వాత ఆయన చనిపోయే ముందు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారో ఆ అభిప్రాయం ఇవాళ సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో
ఎన్టీ రామారావు గారు తనను పొగుడుతున్నట్టుగా చూపించుకునే కార్యక్రమం చేయటం అనేది ఖచ్చితంగా బూమ్ ర్యాంగ్ అయిందనేది చాలామందికి అర్థమవుతున్నటువంటి అంశం. నిజంగా ఎన్టీ రామారావు గారు బతికుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క దుర్మార్గాన్ని చూసి భయంకరంగా దూషించేవారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. యాత వాత టోటల్గా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించినటువంటి 43వ మహానాడు, అదే వెన్నుపోటు నాడు విజయవంతమైతే కాలేదు. ఆఫ్టర్ ఫ్లాప్ అంతకంటే కాలేదు. వయా మీడియాగా ఏదో చప్పగా జరిగింది. ఆయన ఊరికిన ఉపన్యాసంలో పెద్ద పెద్ద కేకలేసి విజయం సాధించామనే ఫీలింగ్ తీసుకురావడానికి తాపత్రయపడాడనేది అందరికీ తెలిసినటువంటి సత్యంగా నేను ఇవాళ భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిది మహానాడు కాదు, ఇది ప్రజల హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.